సన్నరకం ధాన్యంపై తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కొట్టేసేందుకు ఆంధ్ర నుండి అక్రమంగా ధాన్యం తరలిస్తున్న దయారులకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు చెక్ పెట్టారు. వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ఆంధ్ర ప్రాంతం నుండి సుమారు 2200 ధాన్యం బస్తాలతో తరలివస్తున్న 7 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 14 మంది మధ్య దళారులు, ధాన్యం బ్రోకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మిర్యాలగూడ డీఎస్పీ పి రాజశేఖర్ రాజు ధాన్యం అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మొత్తం మీద కర్నూల్, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణకు వరి ధాన్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ధాన్యం రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు బలోపేతం చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదని, ఆయా ప్రాంతాల రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని మిర్యాలగూడ డీఎస్పీ పి రాజశేఖర్ రాజు సూచించారు. గత 15 రోజుల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్యాడీ తెలంగాణలోకి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనము అటు నాగార్జున సాగర్ దగ్గర, తర్వాత మిర్యాలగూడ నల్గొండ జిల్లాకి బార్డర్గా ఉన్న వాడపల్లి దగ్గర కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. దీంట్లో రెవెన్యూ, పోలీస్ అండ్ మార్కెటింగ్ శాఖ మూడుకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఈ చెక్ పోస్టులోకి వచ్చినటువంటి వెహికల్స్ ఏదైతే ప్యాడీ తీసుకొని వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ కర్నూలు, నెల్లూరు అన్ని చోట్ల నుంచి కూడా వస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి ప్యాడీని మేము
ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ పైన ఇట్లా మీరు తీసుకురావద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పి మేము రిటర్న్ చేయడం జరిగింది లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి. సో 20 డేస్ నుంచి మేము రిటర్న్ చేస్తున్నప్పటికీ వీళ్ళు మొదట ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాచేపల్లి నుంచి మట్టంపల్లి నుంచి మళ్ళీ టెండర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ అర్ధరాత్రి ఆడ్ అవర్స్లో ఇల్లీగల్గా కొన్ని వెహికల్స్ మనకి బార్డర్ పాస్ చేసుకొని మన చెక్ పోస్ట్ దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒక 8 వెహికల్స్ మీద కేసులు చేయడం జరిగింది. వీటిలో 6 లారీలో ఒక ఐచర్ వ్యాన్ ఉంది, ఇంకొక వెహికల్ ఇవాళ మార్నింగ్ దొరికింది మాకు, దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తూ ఉంది. సో ఈ వెహికల్స్ అన్ని ప్యాడీ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటటువంటి బోనస్, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎంఎస్పీ రేటు, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో, ఈ రెండిటిలో ఇల్లీగల్గా గెయిన్ చేద్దామని పర్టికులర్గా కొంతమంది బ్రోకర్స్, కొంతమంది మీడియేటర్స్ అక్కడ ఫార్మర్స్ని మోసం చేసి తీసుకొని వచ్చి ఈ విధంగా మన గవర్నమెంట్ని చీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళన్నిటి మీద కూడా స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీటిని లీగల్గా ప్రొసీడ్ అవుతారు. తర్వాత వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. సో ముఖ్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము అందరికి కూడా సీవియర్గా మేము చెప్పేది ఏమిటి అంటే, ఇల్లీగల్గా ప్యాడీ ఇంటర్ స్టేట్ తీసుకొని రావడానికి లేదు, ఆ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఎలో చేయరు. కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు, ఈ బ్రోకర్లని నమ్మి దళారులను నమ్మి మోసపోయి ధాన్యం ఇటు పంపించొద్దు. ఎవరు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాటిని పట్టుకోవడం, కేసులు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు రైతుల యొక్క కన్వీనియన్స్ గురించి, రైతుల యొక్క ఫెసిలిటీ గురించి ప్రస్తుతం పట్టుకున్నటువంటి ధాన్యానికి ఏం కాకుండా వాటిని పోలీస్ శాఖ తరఫున వాటిని ప్రిజర్వ్ చేసి దళారులను నమ్మి వాటికి రిసీట్స్ తీసుకొని మేము కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫార్మర్స్ వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్యాడీ పాడు కాకుండా పూర్తి చర్యలు జిల్లా ఎస్పీ గారు, తర్వాత మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్యాడీకి ఎటువంటి లాస్ కాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటికి రిసీట్స్ తీసుకొని మేము కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫార్మర్స్